హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Blockz. అండ్ మనలో చాలా మందికి ఇంటర్నెట్ అంటే ఏందో తెలుసు, అండ్ ఇంటర్నెట్ రోజు వాడతాం, ఎట్లా వాడాలో అనేది కూడా తెలుసు. బట్ మీకు ఎప్పుడైనా ఇంటర్నెట్ అసలు ఎట్లా వర్క్ అవుతుంది అనే డౌట్ వచ్చిందా? ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. సో బిఫోర్ స్టార్టింగ్ వీడియో, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ బిల్ కొట్టేసేయండి అండ్ సైబర్ బ్లాక్స్ వరల్డ్ కి ఎంటర్ అయిపోండి. స్టార్ట్ చేసేద్దాం వీడియో. రైట్, మనం ఇంటర్నెట్లో డేటా చూడాలి అన్నా లేదా ఇంటర్నెట్ నుంచి ఏదైనా ఫైల్ సెక్యూర్గా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నా ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అనేవి వాడతాం, అండ్ అది కూడా చాలా ప్రోటోకాల్స్. బట్ మనం ఈ వీడియోలో 6 మెయిన్ ప్రోటోకాల్స్ కవర్ చేస్తాం. అవి మన డే టు డే ఇంటర్నెట్ లైఫ్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి. ఎవరికైతే ప్రోటోకాల్స్ అంటే తెలియదో ఐ బటన్లో వీడియో లింక్ పెడతా, అది చూడండి. సో ఫస్ట్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మనకి వెబ్ పేజెస్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ వెబ్ పేజెస్ ని మనకి చూపించేది HTTP ప్రోటోకాల్. సో ఇప్పుడు ఇంటర్నెట్ లో మనకి ఏదైనా కనిపిస్తుంది అన్నా, దాంతో ఇంటరాక్ట్ అవుతున్నాం అన్నా, అది HTTP ప్రోటోకాల్ వల్లనే. సో ఇది అర్థమైందిగా. రైట్, ఇప్పుడు టెక్నికల్ గా మాట్లాడుకుందాం బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుందని. సో ఒక యూజర్ ఒక వెబ్సైట్ ని రిక్వెస్ట్ చేసినప్పుడు, సెర్చ్ చేసినప్పుడు, ఈ HTTP ప్రోటోకాల్ అనేది ఏం చేస్తుందంటే వెబ్ సర్వర్ కి రిక్వెస్ట్ చేస్తుంది ఈ వెబ్సైట్ అనేది కావాలి అని. ఆ తర్వాత మనకి ఆ వెబ్సైట్ ని రెస్పాన్స్ గా మనకి రిటర్న్ చేస్తుంది అన్నమాట. సో అది ఈ HTTP లో బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్. సో మనం ఒక వెబ్సైట్ ని చూస్తున్నామంటే అది HTTP అనేది రిక్వెస్ట్ చేసి మనకి రిటర్న్ రెస్పాన్స్ గా ఆ డేటా అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో దానివల్ల మనం ఒక వెబ్సైట్ ని అనేది చూడగలుగుతున్నాం. సెకండ్ థింగ్ వచ్చేసి HTTPS, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. HTTP కి HTTPS కి ఒక్కటే డిఫరెన్స్. అది చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఎర్లీ డేస్ లో ఇంటర్నెట్ మెయిల్స్ పంపేయడానికి మాత్రమే యూజ్ చేసేది. దాని తర్వాత ఏమైందంటే డేటా వ్యూ చేయడానికి యూజ్ చేసారు. అప్పటిదాకా బాగానే ఉంది కథ అంతా. బట్ దాని తర్వాత ఏమైందంటే యూజర్ ఇన్పుట్ ఫీల్డ్స్ అనేవి ఎంటర్ అయినాయి ఇంటర్నెట్ లో. అప్పుడు యూజర్స్ సెన్సిటివ్ డేటా సెండ్ చేసుడు స్టార్ట్ పెట్టినారు, లైక్ పాస్వర్డ్స్, సిసి, ఇన్ఫో, అడ్రస్ ఎక్సెట్రా. అయితే HTTPలో డేటా అనేది క్లియర్ టెక్స్ట్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఆ క్లియర్ టెక్స్ట్ డేటాని స్టీల్ చేసి స్టార్ట్ పెట్టినారు. సో మన వాళ్ళు దానికి HTTPS, అది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనే ప్రోటోకాల్ ని డెవలప్ చేసినారు. ఇందులో ఏమవుతుందంటే డేటా క్లయింట్ నుంచి సర్వర్ కి పోయేటప్పుడు SSL లేయర్ అనే ప్రోటోకాల్ ని యూజ్ చేసి ఒక సెక్యూర్ టనల్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఆ టనల్ లోపల డేటా అనేది పంపిస్తుంది అనమాట. సో దానితోనే హ్యాకర్స్ ఆ డేటాని స్టీల్ చేయలేకుండా ఉంటుంది. సో సెక్యూర్ గా ఉంటుంది. సో ఇది HTTPS ప్రోటోకాల్. సో ఆ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే HTTPకి HTTPS కి ఒక S ఒకటి తగిలించి ఉంటుంది అంతే. S అనేది సెక్యూర్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. సో ఇందులో డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది సెక్యూర్ గా జరుగుతుంది. వెబ్సైట్స్ మనకి విజువల్ గా ఎట్లా కనిపిస్తాయో ఎక్స్ప్లెయిన్ చేసిన, అది HTTP ప్రోటోకాల్స్ తోనే. రైట్, అది అర్థమైందిగా. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ప్రోటోకాల్కి వెళ్దాం, అది FTP, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ మెయిన్ యూజ్ ఏంటంటే మనం డేటాని ఇంటర్నెట్ లోకి ఎంచాలి, డౌన్లోడ్ అన్నా చేసుకోనికి వస్తుంది, అప్లోడ్ అన్నా చేసుకోనికి వస్తుంది. సో బేసికలీ ఈ డౌన్లోడ్ అప్లోడ్ ఫైల్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే సర్వర్ లోపల స్టోర్ అవుతాయి. లైక్ ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, లార్జ్ ఫైల్స్ కానీ, ఇవన్నీ సర్వర్ లోపల స్టోర్ అయిపోయి ఉంటాయి. సో ఆ సర్వర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మన సిస్టమ్ లోపలికి ఈ FTP ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇది బేసిక్ FTP ప్రోటోకాల్. సో టెక్నికల్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే ఈ FTP ప్రోటోకాల్ TCP కనెక్ట్ మెథడ్ టెక్నిక్ ని యూజ్ చేస్తుంది. సో ఎవరికైతే TCP కనెక్ట్ మెథడ్ తెలియదో ఐ బటన్ లో లింక్ పెడతా, వెళ్ళి చూడండి. అండ్ ఈ FTP ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 21. ఇది FTP ప్రోటోకాల్ గురించి. నెక్స్ట్ ప్రోటోకాల్ DNS, డొమైన్ నేమ్ సిస్టమ్.
మీరు ఎప్పుడైనా ఫోన్ బుక్ అనేది చూసిరా? సో ఫోన్ బుక్ లో అందులో నెంబర్స్ ఇంకా నేమ్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. సో దాన్ని ఫోన్ బుక్ అంటాం. అట్లనే ఈ డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్ ని కూడా ఫోన్ బుక్ ఆఫ్ ఇంటర్నెట్ అని అంటారు. సో దీనికి దానికి ఏం సంబంధం అంటే, ఈ డిఎన్ఎస్ లో మన డొమైన్ నేమ్ ఇంకా ఐపీ అడ్రస్ అనేది స్టోర్ అయి ఉంటాయి. సో ఈచ్ వెబ్సైట్ కి ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయి ఉంటుంది కదా. సో జనరల్ గా ఐపీ అడ్రస్ డొమైన్ నేమ్ ఎందుకు అసలుకి అనేది తెలియాలి మీకు. సో మిషన్స్ అనేవి ఓన్లీ నెంబర్స్ అనేవి మాత్రమే రీడ్ చేయగలుగుతాయి. దాని గురించి ఐపీ అడ్రస్లు అనేవి స్పెసిఫిక్ గా ఈచ్ వెబ్సైట్ కి ఉండేటిది. బట్ ప్రాబ్లం వచ్చేసి ఏమైందంటే, హ్యూమన్స్ ఆ ఐపీ అడ్రస్లు అన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా అయిపోయింది. సో దాని గురించి డొమైన్ నేమ్స్ అనేవి క్రియేట్ చేశారు. అంతా బాగానే ఉంది, డొమైన్ నేమ్స్ క్రియేట్ చేశారు, బాగానే ఉంది. బట్ ఆ డొమైన్ నేమ్ అనేది మిషన్ కి అర్థం కాదు కదా. సో దాని గురించి ఈ డిఎన్ఎస్ ప్రోటోకాల్స్ అనేవి డెవలప్ చేశారు. ఈ డిఎన్ఎస్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే, గూగుల్లో డొమైన్ నేమ్ కొట్టంగానే అది ఐపీ అడ్రస్ కన్వర్ట్ చేసి ఆ ఐపీ అడ్రస్ మిషన్ కి ఇస్తుంది. ఆ తర్వాత మిషన్ ఐపీ అడ్రస్ ఉన్న వెబ్సైట్ ని డిఎన్ఎస్ కి ఇస్తుంది. ఆ డిఎన్ఎస్ దాన్ని మన డొమైన్ నేమ్ లాగా కన్వర్ట్ చేసి మనకి ప్రెజెంట్ చేస్తుంది. సో ఇది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అవుతుంది డిఎన్ఎస్ లో. సో దీన్ని డొమైన్ నేమ్ సిస్టమ్ అంటాం. దీని పోర్ట్ నెంబర్ వచ్చేసి 53. నెక్స్ట్ ప్రోటోకాల్ వచ్చేసి ఎస్ఎంటిపి, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇందాక చెప్పినట్టు ఎర్లీ డేస్ లో ఇంటర్నెట్ అనేది మెయిల్స్ కి సెండ్ చేయడానికి వాడేది, రైట్? సో అప్పుడు మెయిల్ సెండింగ్ కి ఏఆర్పి ప్రోటోకాల్ అనేది ఒకటి ఉండే. బట్ ఇప్పుడు దాన్ని మోడిఫై చేసి ఎస్ఎంటిపి ప్రోటోకాల్ అనేది డెవలప్ చేసేది. సో మెయిల్స్ అనేవి యూజర్ నుంచి యూజర్ కి ట్రావెల్ కానికి ఈ ఎస్ఎంటిపి ప్రోటోకాల్ జనరల్ గా యూజ్ అవుతుంది. సో మెయిన్ గా మనకు తెలియాల్సింది ఏంటంటే, అసలు ఈ మెయిల్ ఎలా సెండ్ అవుతుంది అనేది మనకు తెలియాలి ఫస్ట్. సో యూజర్ మెయిల్ సెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ మెయిల్ అనేది ఎస్ఎంటిపి సర్వర్ కి వెళ్తుంది. ఆ తర్వాత ఎస్ఎంటిపి సర్వర్ అనేది రెసిపియంట్ సర్వర్ కి పంపిస్తుంది ఆ మెయిల్ ని. ఆ రెసిపియంట్ సర్వర్ డెస్టినేషన్ అంటే ఎవరైతే పర్సన్ మనం సెండ్ చేసినామో వాళ్ళకి రీచ్ చేస్తుంది అన్నట్టు. ఈ రెసిపియంట్ సర్వర్ అంటే నథింగ్ బట్ మన జీమెయిల్ థర్డ్ పార్టీ సర్వీసెస్ లైక్ జీమెయిల్, యాహూ మెయిల్, ఓర్కుట్ అనే అప్పట్లో ఉండేది. సో అది వీటిని రెసిపియన్ సర్వర్స్ అంటాం, రైట్? సో ఇది ఎస్ఎంటిపి ప్రోటోకాల్ ప్రాసెస్. మెయిల్ ఎట్లా సెండ్ చేస్తుంది అని చెప్పడానికి అది చెప్పిన, అదే ఎస్ఎంటిపి, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఈ ఎస్ఎంటిపి పోర్ట్ నెంబర్ వచ్చేసి 25 లో రన్ అవుతుంది. లాస్ట్ ప్రోటోకాల్ ఎస్ఎస్హెచ్, సెక్యూర్ షెల్ అంటాం దీన్ని. ఈ ప్రోటోకాల్ గురించి చెప్పే ముందు మీకు ఒక టర్మ్ గురించి తెలియాలి, దాని పేరు రిమోట్ కనెక్టింగ్. సో ఈ రిమోట్ కనెక్టింగ్ అంటే ఏంటంటే, మన లొకేషన్ నుంచి అది మన డివైస్ తో వేరే లొకేషన్ లో ఉన్న డివైస్ ని రిమోట్ గా కంట్రోల్ చేసుడు, రైట్? రిమోట్ కంట్రోల్ అంటే తెలుసు కదా, రిమోట్ కంట్రోల్ కార్లు చూసి ఉంటారు కదా, సేమ్ అట్లనే మన సిస్టమ్ తోని ఇంటర్నెట్ లో కనెక్ట్ అయి ఉన్న సిస్టమ్ ని కంట్రోల్ చేస్తాం అన్నమాట. సో దాన్ని రిమోట్ కనెక్టింగ్ అంటాం. అయితే ఈ రిమోట్ కనెక్టింగ్ కూడా హెచ్టిటిపి లాగానే డేటా ట్రాన్స్ఫర్ అనేది క్లియర్ టెక్స్ట్ లో అవుతుంది. సో దాంతోనే హ్యాకర్స్ అనేటోళ్ళు ఆ డేటాని స్టీల్ చేయగలుగుతారు. సో దానికోసం మన వాళ్ళు ఈ ఎస్ఎస్హెచ్ అని ప్రోటోకాల్ ని డెవలప్ చేశారు. సేమ్ ఇది సిమిలర్ గా హెచ్టిటిపిఎస్ చెప్పుకున్నాం కదా, సో దానిలాగానే ఇది కూడా ఒక సెక్యూర్ షెల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఒక టనల్ ప్రొవైడ్ చేస్తుంది డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు. ఆ టనల్ లో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాని వల్ల హ్యాకర్స్ అనేది డేటా స్టీల్ చేయలేరు. సో డేటా స్టీల్ చేసినా వాళ్ళకి ఎన్క్రిప్టెడ్ డేటా అనేది వస్తుంది. సో ఇది ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్. సో ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ అనేది వేరీస్ అవుతుంది, ఎందుకంటే ఇది రిమోట్ కనెక్టింగ్ కాబట్టి. సో ఇది ఈ ప్రోటోకాల్ ఏంటంటే 1024 నుంచి 32767 ఈ మధ్యలో, ఈ నెంబర్ మధ్యలో ఈ పోర్ట్ నెంబర్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది సెక్యూర్ షెల్ ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్. ఈ 6 ప్రోటోకాల్స్ అనేవి ఇంటర్నెట్ లో డిఫరెంట్ పర్పస్ కి యూజ్ అవుతాయి. సో చూసారు కదా, హెచ్టిటిపి మన వెబ్ పేజ్ చూపిస్తుంది, ఎఫ్టిపి డౌన్లోడ్ చేసుకోనికి, అండ్ ఎస్ఎంటిపి మెయిల్స్ పంపించడానికి. ఇట్లా డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేవి డిఫరెంట్ గా యూజ్ అవుతాయి అన్నమాట. సో మీరు కూడా ఇంకా వేరే ప్రోటోకాల్స్ కూడా చూడండి, చూసి వాటి పోర్ట్ నెంబర్స్ కూడా చూడండి, అండ్ వాటి సర్వీసెస్ ఏంటి, లైక్
అది దేని పర్పస్ యూజ్ అవుతుంది అనేది చూడండి, మీకు కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అండ్ మీరు అడిగారు కదా టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయమని, ఆ టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేసిన, దాని లింక్ మన డిస్క్రిప్షన్లో ఇస్తా, జాయిన్ కాండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కూడా కొట్టండి గైస్ వీడియో నచ్చితే. అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, వాళ్ళు కూడా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.